డిప్యూటీ సీఎం భట్టీకి మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అప్పుల విషయంలో భట్టి అసత్యాలు మాట్లాడారని తెలిపారు. లేని అప్పులు ఉన్నట్టుగా చూపి గోబెల్స్ ప్రచారం చేస్తారని మండిపడ్డారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం భట్టి మాట్లాడేట్టు కనిపిస్తోందన్నారు. పాలన చేతకాక మంత్రులు పోటుకో మాట మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. ఎఫ్ఆర్బిఎం అప్పు అయితే ఇప్పుడు ఇందులో భట్టి గారు ఏం చెప్తున్నారు? ఫైనల్గా 5,16,881 ఇక్కడ రాసినారు. టోటల్ లోన్ ఎఫ్ఆర్బిఎం అప్పు ఒకటి, కార్పొరేషన్లు తీసుకొని ప్రభుత్వం చెల్లించే అప్పు 1,20,208 మీరు బోర్డు మీద చూస్తున్నారు. మొత్తం కలిపి 5,16,881. ఇందులో మనం తీసేయాల్సింది ఏంది? ఈ 84,268 ఏదైతే ఉందో ఇది తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రం వారసత్వంగా వచ్చిన అప్పు 84,268 మీరు చూస్తున్నారు కదా. ఈ 5,16,881 నుంచి ఈ 84,268 తీసేయాలి. ప్లస్ నేను ఒక అప్పు మా దాంట్లో కలిపిందని చెప్పిన ఏది 15,118 15,118 ప్లస్ 84,268 కలిపితే ఎంత అవుతుంది? 99,386.